హాయ్ అండి. ఐఎమ్ గిల్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు మార్కెట్‌ని అబ్జర్వ్ చేసినట్లయితే 23,313 దగ్గర ప్రెజెంట్ మార్కెట్ రన్నింగ్‌లో ఉందండి. ప్రెజెంట్ టైమ్ వచ్చి మనకి 12:20 అవుతుందండి. 12:20 అవుతుంది. అయితే నేను ప్రెజెంట్ ప్రీ అనాలిసిస్, పోస్ట్ అనాలిసిస్ కంటే మన లైవ్ అనాలిసిస్, లైవ్ మార్కెట్‌లోని ఏ విధంగా మనం ట్రేడ్ తీసుకోవాలి, ఏ విధంగా 5%, 10% ప్రాఫిట్స్‌తో మనం బయటికి రావాలి అనే దాని గురించి మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, అందుకే నేను లైవ్ మార్కెట్‌లోనే లైవ్ అనాలిసిస్ నేను చేసి మీకు క్లియర్ కట్‌గా చెప్పబోతున్నాను. సో, నిఫ్టీ ఈరోజు 5 మినిట్స్ క్యాండిల్స్ మనకి ఇవేవైతే ఉన్నాయో అంటే ఈ టేబుల్ ఏదైతే ఉందో యెల్లో అండ్ గ్రీన్, ఈ బ్లూలో 2 పార్ట్స్ అండి. అబోవ్ రెడ్, బిలో రెడ్ అండ్ ఒరిజినల్ క్యాండిల్స్ అండ్ డూప్లికేట్ క్యాండిల్స్, ఓసీ అండ్ డీసీ. ఓకే. అయితే సింపుల్ లాజిక్ అండి. రెడ్ పైన ఉన్న క్యాండిల్స్ ఎప్పుడు కూడా బుల్లిష్ ఫేవర్‌గా ఉంటుందని చెప్పాను ఆల్రెడీ మీకు. ఈ రెడ్ లైన్ అబోవ్ ఉన్నది అండ్ రెడ్ లైన్ బిలో ఉన్నది బేరిష్ కింద మనం మాట్లాడుకోవచ్చు అన్నాను. అంటే మినిమమ్ ఎవరైనా సరే సేఫ్ ట్రేడర్, ఎంత సేఫ్ ట్రేడర్ అయినా సరే మినిమం టార్గెట్ తీసుకొని బయటకు రావడానికి ఎక్కువ చాయిసెస్ అనేవి మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చండి. అయితే ఈరోజు అబ్జర్వ్ చేస్తే 23,100 యాక్చువల్లీ యెస్టర్డే కూడా మనకి ఇక్కడ 3 టైమ్స్ అండి. ఫస్ట్ టైం, ఇది ఫస్ట్ టైం అండి. సెకండ్ టైం, థర్డ్, 4, నిన్న 5, 6, మెజారిటీ 8 టైమ్స్ నిన్న 23,100 దగ్గరే మార్కెట్ సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అయింది. సో, ఈరోజు కూడా 23,100 లోని టచ్ చేస్తూ నియర్లీ 23,102 పాయింట్స్‌కి డౌన్ అయ్యి మనకి ఇక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యింది. అక్కడి వరకు అండి ఈ 23,000 నియర్లీ 340 వరకు, 340-350 వరకు వెళ్ళిందండి. అయితే ఈ మార్కెట్‌ని ఎలా క్యాప్చర్ చేయాలి మనం అబ్జర్వ్ చేస్తే సింపుల్ లాజిక్ అండి. చూడండి, ఈరోజు నిన్నటి మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయిందండి. అంటే ఆల్మోస్ట్ 23,225 ఆ నియరెస్ట్ ప్రైసెస్ దగ్గర క్లోజ్ అయింది. అయితే మనం మార్కెట్‌ని ఏ విధంగా క్యాప్చర్ చేయాలంటే ఈ 5 మినిట్స్ క్యాండిల్ ఇది ఏదైతే ఉందో అప్ మూవ్ తీసుకుంది ఖచ్చితంగా. అప్ మూవ్ తీసుకొని యెల్లో క్యాండిల్ మన యెల్లో లైన్ చూడండి. యెల్లో లైన్ క్రాస్ అయిపోయిందండి యెల్లోది కూడా. నేనేం చెప్పాను, యెల్లో లైన్‌కి బిలో ఉండాలి మనకి. బిలో ఉంటేనే మనకు ఆటోమేటిక్‌గా మనము బులిష్ సైడ్ ఉండాలి. ఈ యెల్లో లైన్ బిలో గ్రీన్ క్యాండిల్ ఎప్పుడూ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ సపోజ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ ఐ మీన్ ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఈ రెడ్ వచ్చింది. కానీ కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ క్యాండిల్‌లో. కానీ ఈ గ్రీన్ క్యాండిల్, ఈ రెడ్ ఆల్మోస్ట్ ఈ గ్రీన్ ఇక్కడ చూడండి ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో ఈ 3 గ్రీన్‌లు వచ్చాయి. అంటే 23,214 దగ్గర. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్న దీంట్లో 23,172 లో మెయింటైన్ చేసుకుంటూ ట్రయల్ స్టాప్ లాక్స్ మనం ఐకి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. నియర్లీ 1:2 రేషియోలో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అయితే ఈరోజు మార్నింగ్ ట్రేడ్ ఏ విధంగా ప్లే చేయాలని చూసినట్లయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రెడ్ క్యాండిల్‌కి 75% అండి డౌన్‌లోనే చూపిస్తుంది పాయింట్. 25 మేజర్‌గా వెళ్ళింది. అయితే ఇది 5 మినిట్స్ క్యాండిల్ ఎప్పుడు క్లోజ్ అయింది? ఇక్కడ తీసేసుకుంటే మీరు సపోర్ట్ తీసుకుంటూ ఈరోజు మార్నింగ్ సపోర్ట్ తీసుకుంటూ ప్లే చేసుకొని ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఏదైనా ప్రాఫిట్ ఏదైనా లాస్ ఖచ్చితంగా ఇక్కడ కొట్టేస్తుంది మీకు. అయితే ఇక్కడ ఇంత పెద్ద క్యాండిల్ వచ్చిన వాల్యూమ్ రేషియో కూడా మనకి చాలా చిన్న వాల్యూమ్ మెయింటైన్ అయిందండి ఇక్కడ. అయితే ఇక్కడ ఏమైంది, మళ్ళీ ట్రిగ్గర్ అయ్యి ఈ పెద్ద క్యాండిల్ ట్రిగ్గర్ అయ్యి ఇక్కడ స్మాల్ క్యాండిల్, ఇక్కడ బిగ్ క్యాండిల్ అండి. కానీ రెడ్కి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ మనకి డూప్లికేట్ క్యాండిల్ డీసీ ఒకసారి గ్రీన్ క్యాండిల్ చూపిస్తుంది. డీసీ డీసీ మన గ్రీన్ క్యాండిల్, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ చూపిస్తే బులిష్ తీసుకోవాలి. 3 టైమ్స్లో ఇక్కడ డీసీ రెడ్, ఒరిజినల్ రెడ్, ఇక్కడ రెడ్ తీసుకుంటే మనం బేరియస్ మెయింటైన్ చేసుకుంటాం. అంటే ఈ ఒక్క ఫ్యాక్టర్ని నేను అబ్జర్వ్ చేయనండి. మన లైవ్ అనాలిసిస్, లైవ్ చార్ట్లు మన స్ట్రీమింగ్ ఏదైతే ఉందో లైవ్ స్ట్రీమింగ్లో ప్యాటర్న్స్ ఆల్రెడీ పెట్టేసి నేను ఏ పొజిషన్స్ తీసుకోవాలనేది కూడా నేను రైట్ సైడ్ 2 పార్ట్స్లో డివైడ్ చేసేస్తాను. ఒకటి నిఫ్టీ 50లోని, ఒకటి బ్యాంక్ నిఫ్టీలో, ఒకటి బ్యాంక్ నిఫ్టీ సిఈపిఈ కానీ నిఫ్టీలో సిఈపిఈ కానీ నేను లైవ్ స్ట్రీమింగ్లో పెట్టుకొని పర్టికులర్ ఆ పార్ట్ ఈ పార్ట్ రెండు అబ్జర్వ్ చేస్తూ నేను ట్రేడ్ ప్లే చేస్తాను. ఏదైనా ఆప్షన్స్ సెల్లింగ్, ఆప్షన్స్ బయ్యింగ్. కానీ ఈరోజు మార్నింగ్ 2 ట్రేడ్స్ తీసుకున్నాం. ఆప్షన్స్ బయ్యింగ్ అండ్ ఆప్షన్స్ సెల్లింగ్. ఆ ప్రాఫిట్ అనాలిసిస్ కూడా మీకు నేను ఆల్రెడీ ఈ వీడియోలకు సంబంధించి స్ట్రీమింగ్లో మీకు
మన ఛానల్లో వీడియోస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ రోజుకి. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మార్కెట్ నెగిటివ్ ఫాల్ అనేది క్లియర్ కానీ కనిపిస్తుంది. ఎప్పుడు కూడా మనకి 940 టు 950 అనేది చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ అనేది ఇప్పుడు ప్లే చేస్తుందండి మన మార్కెట్లో. సో ఇక్కడ కన్సల్టేట్ అయ్యి ఈ ఎల్లో క్యాండిల్ లోపల చూపిస్తుందండి. ఎప్పుడైతే లోపల చూపిస్తుందో ఆటోమేటిక్గా బేరిష్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అని ఇండికేషన్ అనేది మనకి చేసేస్తుంది. అయితే మనం ట్రేడ్ ఎప్పుడు తీసుకోవాలి? రెడ్కి అబౌవ్ 75% కిందన మూవ్ అయితే ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చండి. సపోజ్ ఈ పర్టికులర్ క్యాండిల్ చూడండి, 50-50లో చూపిస్తుంది. మీరు తీసుకున్నారనుకోండి, ఇక్కడ గ్రీన్ చూపిస్తుంది. ఇక్కడ గ్రీన్ చూపిస్తుంది కానీ మనం అవాయిడ్ చేస్తాం ఖచ్చితంగా దీన్ని. ఓకే, అండ్ ఇక్కడ హైలైట్లు ఇక్కడ 2 క్యాన్స్ ఏమి చూపించలేదు. ఇక్కడ తీసుకోవడానికి చాయిస్ ఉంది మీరు. అయితే ఎక్కడ తీసుకోవాలి? బులిష్ బేరిష్? ఇక్కడ గ్రీన్ వచ్చింది, బట్ ఇక్కడ రెడ్ వచ్చిందండి. ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చింది, పెద్దది ఫామ్ అయ్యి ఇక్కడ రెడ్ వచ్చింది. కానీ ఈ 3 క్యాండిల్స్ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 935 క్యాండిల్ అండ్ 940 క్యాండిల్, 945 క్యాండిల్స్, ఈ 3 కూడాను మన రెడ్ క్యాండిల్స్ బిలోనే టచ్ అయింది. సో ఈ సిచ్యువేషన్లో మనం ఖచ్చితంగా బేరిష్ తీసుకుంటే సమ్ క్యాప్చర్ చేయొచ్చు అని సమ్ పాయింట్స్. సపోజ్ ఇక్కడే మనం ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, 23,000 మార్కెట్, ఇది మనకి మార్కెట్ క్లోజ్ అయింది అక్కడ 23,182. నెక్స్ట్ ఇదే మార్కెట్ ప్రైస్లో 23,185 కానీ 180 కానీ తీసుకుంటే మనం నిఫ్టీలో సెల్లింగ్లో ఎంత పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు అని అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ చూడండి, ఇక్కడ నుంచి ఈ 5 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ వరకు లో వచ్చింది. అంటే పైన చూడండి, ఈ పర్టికులర్ వ్యూ దగ్గర ఈ క్యాండిల్లో స్పెసిఫైగా 23,182 నుంచి 23,153 వరకు వచ్చిందండి. అంటే ఇంచుమించుగా 30 పాయింట్స్ క్యాప్చర్ చేసిందండి. నియర్లీ 30 పాయింట్స్ ఇక్కడ ఈ క్యాండిల్ క్యాప్చర్ చేసింది. మన టార్గెట్ ఎప్పుడు ఎంత పాయింట్స్ చెప్తాను? 20-25. అంటే 20 ఎందుకు చెప్తున్నానంటే, ఏదో మీరు ఎప్పుడైనా ముందుకు వెళ్ళి తీసుకోవచ్చు ట్రేడ్, లేకపోతే బ్యాక్కి వెళ్ళి ట్రేడ్ క్లోజ్ చేయొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో నేను 5 to 10 పాయింట్స్ డిక్రీజ్లో చెప్తున్నాను. అందుకే లేకపోతే పాయింట్ టు పాయింట్ చూస్తామంటే 30 to 40 పాయింట్స్ కూడా గెయిన్ చేయొచ్చు ఈజీగా. కానీ అంత పర్టికులర్ పాయింట్స్ నేను కూడా 20 పాయింట్స్ మేజర్గా తీసుకొని ఇన్కేస్ పెరిగినా తగ్గినా సరే నేను బయటికి వెళ్ళడానికే చూస్తాను, స్క్వేర్ అప్ చేయడానికే. ఇన్కేస్ కాకపోతే రెండో ట్రేడ్ ప్లే చేయడానికి నేను వెయిట్ చేస్తాను. ఇక్కడ చూడండి, 23,182 అండ్ 23,156 క్లోజ్, 153 లో. ఓకే, అయితే ఉండొచ్చా లేదని సెకండ్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఉంది, నెక్స్ట్ క్యాండిల్ ఉండొచ్చు, ఈ క్యాండిల్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ గ్రీన్ ఎల్లో క్యాండిల్ రెడ్ క్యాండిల్ పైన ఉన్నప్పుడు ఇక్కడ వరకు కూడా మీరు ఉండొచ్చు. ఎక్కడైతే చిన్న స్మాల్ క్యాండిల్ అనేది క్రియేట్ అయిందో, ఇక్కడ 10-5కి క్రియేట్ అయిందో, మీరు బ్యాక్ వచ్చేయాలండి. ఇన్ని క్యాండిల్స్ ఉన్న రెడ్కి ఇక్కడ చిన్న క్యాండిల్స్ ఫామ్ అయితే మాత్రం మ్యాండేటరీగా మీరు వచ్చేయడం బెస్ట్ అండి. ఇన్కేస్ ఇక్కడ వచ్చేసారనుకోండి 23,150 దగ్గర, మనం అనుకున్నది ఏదైతే ఉందో 182 దగ్గర 32 పాయింట్స్కే మనకు వస్తుంది. అదే కనుక ఈ సెకండ్ ట్రేడ్ కూడా ఉండి థర్డ్ ట్రేడ్ కూడా ఉంటే ఇంకో 15 పాయింట్స్ మనం క్యాప్చర్ చేయగలిగాం. ఓకే, ఇదంతా బాగానే ఉంది. అయితే ఇదంతా బేరిష్ మూమెంటం. బులిష్ మూమెంటం ఎప్పుడు తీసుకోవాలి? సెకండ్ థింగ్ చూడండి, ఇక్కడ నుంచి కన్సల్టెంట్ వి చాలా పెద్దది ఉండాలండి. ఇక్కడ నుంచి ఇలా తీసుకొని ఈ రెడ్ అంతా బేరిష్, ఇక్కడంతా కన్సల్టేషన్ చూపిస్తుంది. ఈ గ్రీన్ మనకి బుల్లిష్ ఇండికేషన్ ఇస్తుందండి. ఇక్కడ అంటే ఈ పర్టికులర్ పాయింట్ కాదండి, ఈ క్యాండిల్ గురించి మనం మాట్లాడకూడదు, ఈ క్యాండిల్ గురించి మనం మాట్లాడాలి. అండ్ ఇంకోటి ఏంటంటే నియరెస్ట్ ఈ రెండు కూడా టచ్ అయ్యాయండి, ఖచ్చితంగా టచ్ అయిపోయాయి. రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి. ఎప్పుడైతే టచ్ అయిందో రిస్క్ ట్రయల్ స్టాప్ లాస్ ఇక్కడ మెయింటైన్ చేసుకుంటూ, లేకపోతే ఇక్కడ మెయింటైన్ చేసుకుంటూ 23,155 ఫస్ట్ ట్రయల్ స్టాప్ లాస్ అండ్ 23,135 సెకండ్ ట్రయల్ స్టాప్ లాస్ అండ్ మెయింటైన్ చేసుకుంటూ మీరు అట్లీస్ట్ 15 to 20 మినిట్స్ వెయిట్ చేస్తే 1:1, 1:2 రేషియోలో మనం పాయింట్స్ని క్యాప్చర్ చేయొచ్చు. సపోజ్ మనం ఇక్కడ వరకు కూడా లేదు, మనం ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మన 75-25 పొజిషన్ ఏదైతే ఉందో మన రూలు అది ఉంది కదా, ఇక్కడ తీసుకున్నాం. ఇదంతా ఇక్కడ అన్ని 4 క్యాన్స్ గ్రీన్ పడ్డాయి, ఇక్కడ ఒకటి గ్రీన్ పడింది. అయితే ఇక్కడ మనకి మన లైవ్ స్ట్రీమింగ్లో సంబంధించిన ఎంఏ లైన్స్ కూడాను మనకి పైకే మూమెంట్ చూపిస్తుంది. అక్కడ మన లైవ్ స్ట్రీమింగ్లోనే రెడ్, ఎల్లో అండ్ గ్రీన్ ఏవైతే ఉన్నాయో, రెడ్ పైకి వెళ్ళింది, గ్రీన్ కిందకు వచ్చింది అండ్ ఎల్లో కూడా కిందకు వచ్చింది. ఆ మూమెంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట, ఈ క్యాండిల్లో చూపించిందని నాకు.
సో ఇన్ కేస్ మనం ఇక్కడ తీసుకున్నా ఇక్కడ తీసుకుంటాం, ఎవరైనా ఇక్కడే తీసుకుంటారు, పాసిబిలిటీ ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. 5 మినిట్స్ కన్సల్టేషన్, స్టైల్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటామండి, 170కి పెట్టుకుంటాం అనుకోండి. ఇక్కడ మనం ఎంతకు తీసుకుంటాం, 200, ఐ మీన్ 2, ఇది ఓపెన్ ఎంత అయింది, ఓపెన్ వచ్చి 213, మార్కెట్ ప్రైస్ 213కే తీసుకున్నాం, 40 పాయింట్స్ దగ్గర మనం తక్కువ తీసుకున్నాం. స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి మనకి మూమెంట్ ఉండొచ్చా లేదా అనేది క్వశ్చన్ కదా మనకి. ఇక్కడ వరకు ఇక్కడ చూడండి, ఈ మూమెంట్ అంతా కూడా క్యాండిల్, చిన్న క్యాండిల్ ఇక్కడ వచ్చిందండి, అంటే మీరు ఇక్కడ ఫామ్ అయ్యింది, చిన్న క్యాండిల్ ఇక్కడ వచ్చింది, కానీ మనకి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ చూపిస్తుంది, ఇక్కడ లెంతీ క్యాండిల్ కూడా చూపిస్తుందండి. గ్రీన్ క్యాండిల్స్ ఎప్పుడు కూడా దగ్గర అవ్వలేదు మన క్యాండిల్స్ ఎప్పుడు కూడా. ఈ సైజ్ యొక్క ఈ క్యాండిల్స్ యొక్క సైజుని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది, మనకి ఉండాలా మార్కెట్లో వద్దా అని చెప్పి ఇక్కడ సైజుని బట్టి మనకి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ నుంచి క్యాప్చర్ చేసుకుంటే మూమెంట్స్, ఐ మీన్ ఇక్కడ 23,213 దగ్గర తీసుకుంటే మన టార్గెట్ అంట, మనం ఇక్కడ పొజిషన్ తీసుకోవడం కాదు. ఒకవేళ 210 దగ్గర తీసుకున్నాం, 210 దగ్గర తీసుకుంటే 20 పాయింట్స్, 230 ఆర్ 235 ఎక్కడ వచ్చిందో చూడండి. సపోజ్ 235 మాట్లాడదాం. ఇక్కడ చూడండి 221 వరకు హైయెస్ట్ వెళ్ళింది. ఈ క్యాండిల్లో చూడండి 246 వరకు వెళ్ళింది, అండ్ నియర్లీ 247. అంటే మనం ఇక్కడ క్యాండిల్ ప్లేస్ చేస్తే 10:45కి క్యాండిల్ ప్లేస్ చేస్తే సేలింగ్ 1, 2, 3 అంటే 15 మినిట్స్లో మనకు కావాల్సిన టార్గెట్ వస్తుందండి. 15 మినిట్స్లో మనకు కావాల్సిన టార్గెట్ అయితే వచ్చింది. ఉండాలా లేదా అనేది మీ ఇంట్రెస్ట్ అండి. నేనైతే మాత్రం ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ 23,245 కదా, సో ఇక్కడ మెయింటైన్ చేసుకుంటూ 23,213 కదా మనం వెళ్ళింది స్టాప్, ఐ మీన్ పర్చేజ్ చేసింది. సో ఇక్కడ లో ఎంత 920లో ఉందండి, లో 23,000 క్లోజ్ అయింది 23,214, 215. ఓకే, ఓపెన్ అయింది 220, ఓపెన్ 220కి 219కి టార్గెట్, ఐ మీన్ ట్రయల్ స్టాప్ లాస్ పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ వెయిట్ చేస్తామండి. అంటే రిస్క్ తీసుకుంటే, లేకపోతే నా ప్రాఫిట్ చాలు అనుకుంటే ఇక్కడితో ఎగ్జిట్ అయిపోతాం. నియర్లీ 25+ పాయింట్స్ మనకి టార్గెట్ వచ్చేస్తుంది, అది చాలా ఎక్కువ అమౌంట్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఈ పాయింట్లో ఇక్కడ ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ అయింది, మనకి 36 పాయింట్స్ క్యాప్చర్ అయింది ఇక్కడ పర్టికులర్ పాయింట్లో. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు క్లియర్గా మనం మాట్లాడుకుంటే ఇక్కడ బేరిష్ మూమెంట్ అనేది అందుకుంటుందండి. మార్కెట్ లైవ్లో చెప్తున్నానండి, 12:32లో మనకు మార్కెట్ బేరిష్ మూమెంట్ అనుకుంటుంది. ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి ఇక్కడ డౌన్ అయింది, 1, 2, 3, 4, 5 ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఇక్కడ బయటకు వచ్చిందండి క్యాండిల్. ఇక్కడ మీరు బైరిష్ క్యాండిల్ కింద 23,300, ఐ మీన్ ఇక్కడ ఓపెన్ ఎంత 23,295, 295 దగ్గర ప్లేస్ చేస్తాయి ఈ క్యాండిల్ అయిపోయిన తర్వాత. ఈ క్యాండిల్కి లేకపోతే ఈ క్యాండిల్ వరకు వెయిట్ చేసినా తీసుకోవచ్చండి. వెయిట్ చేసినట్లయితే ఖచ్చితంగా 20 to 30 పాయింట్స్ కదండి మ్యాక్సిమం, ఇక్కడ వరకు కూడా మీ టార్గెట్ పెట్టుకోవచ్చండి. నియర్లీ 240 వరకు కూడా మీ పాయింట్స్ మీరు క్యాప్చర్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ మెజారిటీ 90% ఆఫ్ ది ఛాన్సెస్ ఇక్కడ వరకు ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ 280 అండ్ సెకండ్ టార్గెట్ 245, second target is the 245 and third target is the 200 and third target is the 200 and సో ఇలాగా మార్కెట్ని ఎప్పుడైతే క్యాప్చర్ చేస్తామో మన లైవ్లోని చాలా ఈజీగా మనం గెయిన్ చేయొచ్చండి. ఇదే సేమ్ టైం మనం ఇదే నిఫ్టీలో ఏ విధంగా మనకి ఆప్షన్ బయింగ్ చేయొచ్చు, పుట్ ఆప్షన్ ఇది తగ్గుతుంది కదా, పుట్ ఆప్షన్లో లైవ్లో చూద్దాం. పుట్ ఆప్షన్లో కూడా ఎప్పుడు కూడా 5% కంటే ఎక్కువ మనం మాట్లాడుకోకూడదండి. 5% కోకుండా ఎక్కువ మనకి ఇది కాల్ ఆప్షన్ కదండి. పుట్ ఆప్షన్లో మనం చూద్దాం. పుట్ ఆప్షన్ ఇంకా ఇక్కడ అన్ని కూడా రెడ్ ఇండికేషన్ చూపిస్తుంది. పుట్ ఆప్షన్ ఇంకా పైకి తీసుకెళ్ళాలి, ఈ పైకి తీసుకెళ్లే వరకు మనకు తీసుకోకూడదు. ఆప్షన్ సెల్లింగ్ అయితే పర్వాలేదు, కానీ ఆప్షన్ బయింగ్ అయితే మనకు కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే డికేలో ఉంటుంది అమౌంట్. ఇక్కడ మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే, ఐ మీన్ ఇక్కడ చూడండి కాల్ ఆప్షను, సారీ పుట్ ఆప్షను. పుట్ ఆప్షన్లో మనకి ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఇది మ్యాండేటరీ లైన్స్ అని చెప్పాం. చూడండి 915, 920, 930, 25, 935 ఇక్కడ విక్కు క్లోజ్ అయింది, ఇక్కడ వరకు వచ్చింది. ఈ పాయింట్ అంటే మోర్ దెన్ ఆఫ్ 30-70 ఉంది క్యాండిల్. సో ఇక్కడ ఈ క్యాండిల్లో మీరు ప్లేస్ చేసుకోవచ్చండి. ఇక్కడ అంటే ఈ క్యాండిల్లో మీరు పర్చేజ్ చేసినట్లయితే, అంటే ఇక్కడ ఎక్కడైనా పర్చేజ్ చేసినట్లయితే 5% వరకు మార్జిన్ మనీ మనకి 100% కూడా ఈజీగా తీసుకోవచ్చండి. 100% కూడా ఈజీగా తీసుకోవచ్చు. ఎక్కడ సపోజ్ ఇక్కడ మీరు ఈ క్యాండిల్ స్టార్ట్ అయ్యి 210కి స్టార్ట్ అయిందండి ఓపెనింగ్,
205 లో మెయింటైన్ చేసుకుని 225కి వెళ్ళింది. సపోజ్ మనం 210కి తీసుకున్నాం అనుకోండి, టార్గెట్ అంతా 5% అంటే 10.5 221 అంటే ఇక్కడ ఈ క్యాండిల్లో మనకి ఈ క్యాండిల్లోనే వచ్చింది. ఇంకా మీరు ఫ్లక్చువేటింగ్లో తీసుకొని ఉంటే కనుక ఈ క్యాండిల్లో చూడండి 240 అంటే నియర్లీ 238 అంటే నియర్లీ మనకి 210లో తీసుకుంటే 238 అంటే 28 రూపీస్ పెరిగిందని, అంటే నియర్లీ 12 to 14% బిట్వీన్లో మనకి ఈ ట్రేడ్ ప్లేస్ అయ్యింది. ఈజీగా మనం ఇటువంటి మూమెంట్స్ని క్యాప్చర్ చేయొచ్చండి. ఈ విధంగా క్యాప్చర్ చేయాలి. ఓకే, ఈ విధంగా క్యాప్చర్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ నిఫ్టీలో చూడండి, ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు నిఫ్టీ లైవ్లోకి వెళ్దాం. మనం నిఫ్టీ లైవ్లోకి వెళ్ళినట్లయితే మనం చెప్పినట్టు గ్రీన్ క్యాండిల్ పడిందండి. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడిందంటే మనం ఫస్ట్ టార్గెట్ అంటే 23,000, నేను చెప్పింది 280, 300కి 280. నెక్స్ట్ టార్గెట్ 245 మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ టార్గెట్ వచ్చి మనకి లో కదా, లో 23,200 అండి. 200 మనకి లో. ఇలా మార్కెట్ ప్రీ అనాలిసిస్ చాలామంది చేస్తారండి. ప్రీ అనాలిసిస్ అంటే మార్కెట్ యొక్క రేపు మార్నింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, నేనేం కాదని. పోస్ట్ అనాలిసిస్ కూడా చేస్తారు. అంటే మార్కెట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంది, ఈ విధంగా మనకి ఇలా వస్తే ఎలా తీసుకోవాలి, ఎలా వస్తే ఎలా తీసుకోవాలి. నేను లైవ్ అనాలిసిస్ చేస్తున్నాను. ఇక్కడ మార్కెట్ సిచ్యువేషన్ బట్టి మార్కెట్ ఏ విధంగా క్యాప్చర్ చేయొచ్చు. సపోజ్ నేను ఇందాక 280 దగ్గర తీసుకోవాలని చెప్పాను క్యాప్చర్ మూమెంట్ ఆప్షన్ సెల్లింగ్లో. అంటే ఇక్కడ 280 దగ్గర అంటే నియర్లీ 250 వరకు వచ్చిందంటే, అంటే నియర్లీ 280 దగ్గర అంటే మీరు జస్ట్ వెయిట్ చేసినంతసేపు 5 మినిట్స్ ఉంది. ఇక్కడ 5 మినిట్స్ క్యాండిల్ వెయిట్ చేశారు. 245 మనం ఏదైతే టార్గెట్ చెప్పుకున్నామో ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. 246 వరకు కూడా ఈ క్యాండిల్ వచ్చింది ఆల్రెడీ. 243 ప్రెజెంట్ రన్నింగ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ప్రెజెంట్ రన్నింగ్ దిస్ క్యాండిల్ 243 దిస్ క్యాండిల్. సో ఇంత లైవ్ మార్కెట్ అనాలిసిస్ అనేది చాలా తక్కువ మంది చేస్తారు. అది నా గొప్ప నేను చెప్పను, కానీ చాలా తక్కువ మంది చాలా చేస్తారు. సో అలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయాలి. మీరు మన ఛానల్ లైక్ చేయడం కాదని సబ్స్క్రైబ్ చేయాలి. మనతో ట్రేడ్ చేయడానికి మన డీమ్యాట్ అకౌంట్ ఏదైతే ఉందో ఓపెన్ చేసుకోగలరు నేను ఆశిస్తున్నానండి. సో మీరు నాకు చేయాల్సింది డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇటువంటి విధంగా మార్కెట్లో క్యాప్చర్ పాయింట్స్ ఏ విధంగా మనం టెక్నికల్గా మనం ఏ విధంగా క్యాప్చర్ చేయాలి అనేది నేను గన్షాట్గా ఇవ్వడానికి మీకు రెడీగా ఉన్నాను. నేను లైవ్లో చెప్పడానికి ఉన్నాను, మీరు తీసుకోమని నేను చెప్పట్లేదు. మనకి రిస్కీ మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను తీసుకోమని నేను ఎవరిని ప్రిఫర్ చేయట్లేదు. అది నా ఇంటెన్షన్ కూడా కాదు. నాతో ఎవరైనా ట్రేడ్ చేయదలుచుకుంటే కనుక ఈ విధంగా మనం క్యాప్చర్ ఏ విధంగా చేయాలనేది నేను ఇండికేట్ మీకు గైడ్ చేస్తాను. సో మీరు చేయాల్సింది నా యొక్క డీమ్యాట్ అకౌంట్ ద్వారా మీరు వచ్చినట్లయితే నేను డైరెక్ట్గా మన జూమ్ లింక్ అయితే మన లైవ్ స్ట్రీమింగ్ వేరేగా అవుతుంది. ఇప్పుడు నేను ఇలా లైవ్లో చెప్పేది వేరేగా ఉంటుంది, మన జూమ్కి సంబంధించిన వేరేగా ఉంటుంది. ఎవరైతే నాకు ఉన్నారో వాళ్ళతో 240. సో దిస్ టైం లెఫ్ట్ అయిపోవచ్చండి, 100% లెఫ్ట్ అయిపోవచ్చు. అయితే ఉండొచ్చు ఇక్కడ కూడా మెయింటైన్ చేసుకోండి. అక్కడ 280కి తీసుకున్నాం, ఇక్కడ మనకు స్టైల్ స్టాప్ లాస్ 271. అయితే ఇక్కడ వెయిట్ చేయాలి. 240కి వచ్చింది, ఇంకా వెయిట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ టార్గెట్ అండి. అక్కడ 215 టార్గెట్. ఫస్ట్ నెక్స్ట్ టార్గెట్ 200 అండి. నెక్స్ట్ టార్గెట్ 200. ఇలాగా 2 టార్గెట్స్ని ట్రయల్ స్టాప్ లాక్స్ మెయింటైన్ చేసుకుంటూ పైనుంచి కిందకి వచ్చినట్లయితే ఆప్షన్స్ లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కానీ సెల్లింగ్ అనేది సెల్లింగ్ మనం ప్లేస్ చేసుకుంటే ఈజీగా మార్కెట్ని ఎంత ఫ్లక్చుయేటింగ్లో ఉన్నా ఈ విధంగా మార్కెట్ని క్యాప్చర్ చేసుకోవడం అనేది మీకు చాలా ఈజీ అండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంత క్యాప్చర్ మూమెంట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ వాలటిలిటీ అనేది మన నిఫ్టీలో చూడండి, నిఫ్టీలో పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ కాదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇవన్నీ కన్సల్టేషన్ క్యాండిల్స్ అండి. ఇక్కడ మీరు తీసుకున్నా సరే 163, ఇక్కడ 160 మీరు ఎప్పుడు ప్లే చేసింది ఎలా ఉండాలంటే ఇక్కడ ఇది 165 కదా, 170 పెట్టుకుంటామండి లిమిట్ ప్రైస్. 170 మనకి 5% కదా, 170 5% ఎంత అంటే 8.5. సో 170 8.5 అంటే నియర్లీ 180. లిమిట్ ప్రైస్ 170 పెట్టుకొని మార్కెట్ ప్రైస్ తీసేసుకొని లిమిట్ ప్రైస్కి 170 పెట్టుకొని మనకి టార్గెట్ వచ్చి 180 పెట్టుకొని ట్రయల్ స్టాప్ లాస్ అంటే మనకి డౌన్ పెట్టుకొని మనకు మూమెంట్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా క్యాండిల్స్ అనేవి కూడా మనకి మూమెంట్ అనేది తీసుకోవడానికి 100% కూడా చాయిస్ ఎక్కువగా ఉందండి.
చాయిస్ 100% కూడా ఉంది. ఈ విధంగా మీకు ఎవరైనా ఈ ఛానల్స్‌లో చెప్పినట్లయితే నేను హ్యాట్స్ ఆఫ్ కొట్టొచ్చండి. ఎందుకంటే ఇంత క్యాప్చర్ మూమెంట్స్ అనేవి చాలా రేర్ కండిషన్‌లో ఇంత లైవ్ పొజిషన్‌లో లైవ్‌లో మీకు చెప్పేవాళ్ళు ఎవరు చాలా తక్కువ మందే ఉంటారు. అది కూడా ఈ పుట్ ఆప్షన్, సెల్ ఆప్షన్‌లో కూడా ఏ విధంగా తీసుకోవాలి. అందరూ కూడా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లైవ్‌లో పెట్టేసుకొని ఏదో ఇండికేషన్ చెప్పుకొని ఈ విధంగా ఉంటది. ఐ మీన్ హిందీలో కొంతమంది ఉన్నారండి. ఆళ్ళు చాలా ఆ కొంతమందిలో ఒక ఇద్దరు ముగ్గురు నాకు నచ్చుతారు. ఎందుకంటే అది కరెక్ట్‌గానే ఉంటది అనాలిసిస్. కాపోతే ఆ కన్సల్టేషన్ అనేది వాలటాలిటీ సిట్యుయేషన్ బట్టి వీళ్ళు ఉండాలా లేదా అని తెలీదు కాబట్టి చాలామంది లెఫ్ట్ అవుతారు. అంటే లాసెస్ కనిపిస్తాయి కాబట్టి. కానీ ఆ 5-10 మినిట్స్ ఉండాలి అని చెప్పినప్పుడు ఉంటేనే ఖచ్చితంగా వస్తాయి ప్రాఫిట్స్. మనకెప్పుడు కూడా మార్కెట్‌లోనే ఫస్ట్ థింగు టైమ్ మేనేజ్‌మెంట్ ఇంపార్టెంట్ అండి. సపోజ్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఎంటర్ అయిపోతారు చాలామంది. అంటే ఇక్కడ ఇవి లేకపోయినట్లయితే ఓకే. మళ్ళా ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి. 2 క్యాండిల్స్ ఇక్కడ ఎంటర్ అయిపోతారండి. అంటే ఇక్కడ ఎంటర్ అయిపోతే ఆటోమేటిక్‌గా కొంత ట్రేడ్స్ అనేవి తగ్గిందనుకోండి, రిస్క్ ఎక్కువ ఉందనుకోండి, 10% పోర్ట్‌ఫోలియో లాస్ వచ్చిందనుకోండి, 1,00,000కి 10,000 లాస్ అంట. అయ్య బాబోయ్! 1,00,000కి 10,000 అని చెప్పి చాలామంది కూడా మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోవడం చేస్తారు. కానీ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఏమవుతది? అప్పటికి మూవ్‌మెంటే వస్తదండి. నేను చెప్పింది ఓన్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో చెప్తున్నానండి. ఎయిదర్ క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ప్రతీది కూడా మనకి మూమెంట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఓహ్ మై గాడ్! చూడండి క్యాప్చర్ మూమెంట్ మనం చెప్పాం ఇక్కడ తీసుకుంటే 165, 185 టార్గెట్ ఇంకా రిస్క్ ఐ మీన్ ఇంకో 10 మినిట్స్ వెయిట్ చేస్తే మన 200 క్రాస్ చేసింది చూడండి ఇప్పుడు ప్రైస్ ఇది. 200 ఈజీగా టచ్ చేసిందండి. ఆ! అంటే ఇక్కడ ఈ క్యాండిల్ ఇక్కడ ఎస్పెషల్లీ ఈ క్యాండిల్స్ మనకు లో క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ యెల్లో లైన్‌కి లోకి ఎప్పుడైతే టచ్ అయిందో మీరు 5% క్యాప్చర్ చేయొచ్చని చెప్పాను నేను. ఇక్కడ మూవ్‌మెంట్ చెప్తే ఇక్కడ తీసుకుంటే మీరు ఆల్మోస్ట్ 13% 14% అంటే ఈ క్యాండిల్‌లో స్పెసిఫిక్ 15% మెయింటైన్ చేద్దారు. ఇక్కడొచ్చి ఇంకొద్దిగా అంటే నియర్లీ ఇంకో 5% ఇంకొద్దిగా యాడ్ అయ్యింది మీకు. అంటే నియర్లీ మనకి ఈ క్యాండిల్ అయ్యే క్యాండిల్ 199.80 అండ్ నియర్లీ 200 మనకి మార్కెట్ టచ్ అయింది. అది మార్కెట్ డౌన్ అవుతుంది ప్రెజెంట్. ఇక్కడ 195 కన్సల్టేషన్ ఉందండి. అంటే ప్రాఫిట్స్ చాలు అనుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఇక్కడ కన్సల్టేషన్ అవుతారు. సో ఇక్కడ బౌన్స్ బ్యాక్ అవ్వదా అని అంటే ఇక్కడ ఈ యెల్లో క్యాండిల్ ఇక్కడ ఐ మీన్ ఈ యెల్లో లైన్‌కి టచ్ అవుతూ ఈ గ్రీన్ క్యాండిల్ కూడా పైకి వచ్చి డౌన్ అవ్వాలండి. అప్పటి వరకు కూడా మనం సేఫ్‌గానే ఉండొచ్చు. అంటే మన ప్రాఫిట్ సేఫ్‌గానే ఉంటుంది. అంటే ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలండి. క్లియర్‌గా చెప్తున్నాను. వితౌట్ ట్రయల్ స్టాపింగ్ లాస్ రిస్కీ మేనేజ్మెంట్ అనేది మీరు నాట్ ఎలిజిబుల్ టు ట్రేడింగ్ క్లియర్‌గా చెప్పొచ్చండి. సో 190లో ఇక్కడ మూవ్‌మెంట్ అనేది ఇదవుతుంది. ఈ 5 మినిట్స్ క్యాండిల్ 2 మినిట్స్ క్యాండిల్ ఉందండి. 2 మినిట్స్ క్యాండిల్‌లో ప్రెజెంటు ఇంత క్లియర్ కట్‌గా ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఉందో ఓకే. ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఉందో మనం మూవ్‌మెంట్ ఎక్కువగా ఇక్కడ పెట్టుకుంటామండి ట్రయల్ స్టాప్ లాస్. ఇక్కడ పెట్టుకొని ట్రయల్ స్టాప్ లాస్ పెట్టుకొని మనం ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకొని వెయిట్ చేస్తాం. ఇన్ కేస్ వద్దు అనుకుంటే మనం ఇక్కడితోనే లెఫ్ట్ అయిపోతాం. మన టార్గెట్ 165 ఐ మీన్ 170 చెప్పాను ఇందాక లిమిట్ ప్రైస్. అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 165 ఉంది మార్కెట్ ప్రైస్. మనం పెట్టిన లిమిట్ ప్రైస్ అంటే 170. మన టార్గెట్ ఎంత? 5% అంటే ఎంత? 8.5 అంటే నియర్లీ ₹9 అండి. అంటే 179. కానీ 180, 182 పెట్టినా సరే మార్కెట్ అనేది మీకు అప్పకే వెళ్తుంది. ఎందుకంటే ఇంత క్లియర్ కట్‌గా మీకు మూవ్‌మెంట్స్ చూపిస్తున్నప్పుడు ఐకి తీసుకెళ్ళి మిమ్మల్ని మీకు ప్రాఫిట్ ఇచ్చే వెళ్తాది మార్కెట్. మార్కెట్ ఎక్కడ మిమ్మల్ని మోసం చేయదు. ఎవరిని మోసం చేయదు. వితౌట్ నాలెడ్జ్, వితౌట్ టెక్నికల్ ఇండికేటర్స్ మూవ్‌మెంట్స్ తెలుసుకోకుండా మీరు ట్రేడింగ్‌లోకి వస్తే 100% కాదు 1,00,000% కూడా మార్కెట్‌లో లాస్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీ ఛాన్సెస్ కాదు. మోర్ దెన్ ఆఫ్ పాసిబిలిటీ ఛాన్సెస్ అనేవి మనకి మార్కెట్‌లో చాలా క్లియర్ కట్‌గా కనిపిస్తాయండి. ఓకే. క్లియర్ కట్‌గా కనిపిస్తాయి. సో ఇక్కడ ఈ విధంగా అబ్జర్వ్ చేసాం కదా! వన్స్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీని కూడా అబ్జర్వ్ చేద్దామండి. ఇప్పుడు ప్రెజెంట్ 12:45 ఇస్ ద టైమింగ్. నియర్లీ మనం 25 మినిట్స్ నుంచి చెప్తున్నాం. సీ బ్యాంక్ నిఫ్టీ చూడండి బ్యాంక్ నిఫ్టీ లైవ్ టైం ఎంతండి? 12:45. చాలా క్లియర్‌గా చెప్పానండి మీకు. ఇంత 5 మినిట్స్ కానీ ఇక్కడ ఇంత పెద్ద మూవ్‌మెంట్ వచ్చింది. లేకపోతే ఈ పెద్ద మూవ్‌మెంట్ వచ్చిందండి. ఓకే. చూడండి ట్రెండింగ్ లైన్ కూడా మనం డ్రా చేసినట్లయితే ఐ మీన్ ఫిబోనోసి నిన్న లోకి ఈ క్యాండిల్ మనం అబ్జర్వ్ చేయాలండి. ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేయాలి లో.
లో ఈ క్యాండిల్ తీసుకుంటామండి. హై వచ్చేసరికి ఈ క్యాండిల్ తీసుకోవాలండి. హై వచ్చేసరికి ఈ క్యాండిల్ తీసుకోవాలండి. అక్కడికి మీరు తీసుకోండి. ఫిబోనోసి వచ్చి ఇక్కడ హై పెట్టుకుంటే చూడండి, ఇక్కడ పెట్టుకోవాలండి. సో ఇలాగ ఉంటుంది మనకి, ఇదే టార్గెట్స్ అండి. అయితే మీకు ఎలాగ వస్తుందంటే ఇక్కడ ఈ క్యాండిల్ని లో తీసుకోండి. అంటే ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చింది కదా, అంటే తెలిసిన తర్వాత మనం చూస్తున్నాను నేను ఇది. సో ఇక్కడ కదా వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసుకుంటే చూడండి ఒక్కసారి, ఈ విధంగా మీరు ఇండైరెక్ట్గా చూడండి. ఇక్కడ ఈ మూమెంట్ అనేది ఇక్కడ కన్సల్టేషన్ అయిందండి. ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో 48,000 చూడండి, 48,586 దగ్గర ఇక్కడ ఈ 1 2 3 క్యాండిల్స్ కన్సల్టేషన్ అయ్యాయండి. ఇక్కడ నియర్లీ 586 దగ్గర ఇక్కడే 1 2 3 క్యాండిల్ ఎప్పుడైతే అబౌకి వచ్చిందో కాస్త రిస్కీగా మీరు తీసుకొని ఇక్కడ నుంచి మూమెంట్ తీసుకొచ్చండి. ఇది అయితే ఇక్కడ ఎందుకు మూమెంట్ తీసుకోవచ్చు అని చెప్తే 1 2 3 4 అండ్ 1 2 3 4 5 ఇక్కడ గ్రీన్ క్యాన్స్ అనేవి అప్పర్ మూవ్ క్లియర్గా చూపిస్తుంది కాబట్టి మనకి ఇక్కడ 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 కన్సల్టేషన్ అయ్యి ఇక్కడ కూడా గ్రీన్ క్యాన్ ఫామ్ అయింది కాబట్టి మీరు ఇక్కడ తీసుకోవచ్చు. ఇన్ కేస్ నాకు అక్కడ కూడా వద్దు అని అనుకుంటే కనుక చూడండి, ఇంత వీ షేప్ వచ్చింది కదా, వీ షేప్ వచ్చిన తర్వాత ఈరోజు మార్కెట్లో ఇంత వీ షేప్ వచ్చిన తర్వాత బుల్లిష్ నుంచి బేరిష్ ఇండికేషన్ నుంచి బుల్లిష్ ఇండికేషన్ ఎక్కడ వస్తుంది, ఈ క్యాండిల్లో వస్తుందండి. ఇక్కడ వస్తుంది స్పెసిఫైగా. కానీ మార్కెట్ ఇక్కడ వస్తుంది కానీ క్లియర్ కట్గా ఇంకా మెన్షన్ చేయట్లేదు మన మార్కెట్ డౌన్ ఆర్ అప్ అని చెప్పి. ఇన్ కేస్ డౌన్ ఆర్ మార్కెట్ ఫిబోనసీ అప్పుడు నేను నాకు తెలిసి అప్పుడు మార్కెట్లో లైవ్లో తెలియదు కాబట్టి మనం ఫిబోనసీ కూడా గీసి ఉండము. సో మనం ఈ లైన్స్ని మాత్రం బేస్ చేసుకొని ఉండాలి కాబట్టి మనం ఒకసారి దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి కన్సల్టేషన్ అయింది కదా, తీసుకోకండి మార్కెట్, వెయిట్ చేయండి. 10-5 10-10-5 10-10 10-15 10-20 10-25 ఇక్కడ తీసుకోండి క్యాండిల్. 48,527 దగ్గర మార్కెట్ క్లోజ్ అయిందండి. దీనికి లో ఎంత 48,402, దీని హై ఎంత అండి 48,485. అంటే ఇక్కడ ఉన్న క్యాండిల్స్లో మీరు ఎక్కడైనా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని లేకపోతే రిస్కీకి తీసుకుంటే మాత్రం ఒక 100 పాయింట్స్ రిస్కీ తీసుకొని, అంటే క్లోజింగ్ ఎంత 530 అంటే 430కి రిస్కీ తీసుకుంటే కనుక ఓకే 48 and 430 రిస్కీ తీసుకుంటే 100 పాయింట్స్ నియర్లీ మనము సపోజ్ 530 కదా, 530 అంటే 520 10 పాయింట్స్ డిలేగా తక్కువలో తీసుకోవాలంటాను. సో ఇక్కడ క్యాప్చర్ చేసాం అనుకోండి 48,530 దగ్గర క్యాప్చర్ చేస్తే ఇక్కడ హైయెస్ట్ ఎంత వెళ్ళింది మనకి 48,600 అండి. అంటే ఆల్మోస్ట్ ఒక 5 minutes క్యాండిల్ ఒక 50 పాయింట్స్ 60 పాయింట్స్ మనకి తగ్గించి చూసి వెళ్ళి నెక్స్ట్ పాయింట్స్ని క్యాప్చర్ చేయొచ్చు. అయితే మీరు ఉండొచ్చా లేదా అనేది మళ్ళీ చెప్తున్నాను. ఎల్లో లైను డౌన్ గ్రీన్ క్యాన్స్ ఉన్నంతసేపు మీరు ఉండొచ్చండి, 100% కూడా ఉండొచ్చండి. 1 2 3 4 5 అండ్ ఇక్కడ రెడ్ క్యాన్ మెన్షన్ చేసింది బట్ ఎల్లో బిలో చూపించింది, ఉండండి ఏం ప్రాబ్లం లేదు. 581 దగ్గర ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. వితౌట్ ట్రయల్ స్టాప్ లాస్ యూ విల్ ఎగ్జిట్ అయిపోండి మీరు. అండ్ నెక్స్ట్ క్యాండిల్ అండ్ నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ వరకు హైకి వెళ్ళిపోయింది, హై పొజిషన్కి. ఇంకా ఎల్లోని కూడా క్రాస్ అయిపోయి ఇక్కడ హైక్ తీసుకుంది, ఇక్కడ కన్సల్టేషన్ డౌన్కి వచ్చిందండి. ఇక్కడ మీరు లెఫ్ట్ అవ్వండి ఎట్టి పరిస్థితులు అని చెప్పి ఇక్కడ 48,713 దగ్గర లెఫ్ట్ అయిపోవాలి 100% డ్యామ్ షూర్గా. అంటే మనకి ఇక్కడ తీసుకున్న ట్రేడ్ని 530 దగ్గర నియర్లీ ఇక్కడ 715 దగ్గర, అంటే మన ఆల్మోస్ట్ ఇది 800కి వెళ్ళింది. ఇంకా దలుచుకోకపోతే కనుక ఇక్కడ లెఫ్ట్ అవుతారు. లేకపోతే ఈ గ్రీన్ క్యాన్స్ ఉన్నంతసేపు కూడా మనం ఉంటామండి. ఓకే, గ్రీన్ క్యాన్స్ ఉన్నంతసేపు కూడా మన మూమెంట్లో ఉండడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయండి. అట్ ద సేమ్ టైం న్యాచురల్గా సబ్జెక్ట్ ఇప్పుడు ఈ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ నేను మాత్రం నిఫ్టీ ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో టోటల్ వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను చాలా తక్కువ ప్రిఫర్ చేస్తాను బ్యాంక్ నిఫ్టీని. అండ్ నిఫ్టీలో అయితే మినిమం పర్సంటేజ్ తీసుకోవచ్చు మనం అనే ఇంటెన్షన్ కూడా నాకు ఎక్కువగా ఉంటుందండి. అంటే నియర్లీ అంటే 1 lakh పెట్టానంటే ఇంచుమించుగా అమౌంట్ ఆప్షన్స్ అయితే 5,000 లేకపోతే 8,000 5,000 అంటున్నాను కానీ నాకు చిన్న ఆశ ఎక్కువగా, మనకి మనుషులు ఏమో కదా మనం కూడా ఆశ ఎక్కువగా 5,000లో మనం సాటిస్ఫై అవ్వలేం. ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తానండి. అంటే 3% ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసి 10% టచ్ అయ్యేలాగా చూస్తాను. మ్యాక్సిమం 8 to 9% అప్పుడు కట్ అయిపోతాను. అంటే పెరుగుతుంది కదా, పెరిగినప్పుడు నేను స్క్వేర్ అప్ చేసేస్తాను, మొత్తం ఎగ్జిట్ అయిపోతాను ఆ ట్రేడ్ నుంచి. 3% వరకు కూడా నేను వెయిట్ చేయను, ఎగ్జిట్ అయిపోతాను. 10% వస్తుంది అని కూడా నేను వెయిట్ చేయను. కానీ 5% క్రాస్ అయిందా 3% ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటాను. ఇన్ కేస్
8%, 9% వస్తే అక్కడ ఎగ్జిట్ అవుతాం. లేకపోతే 3% దాకా మనలో ప్రాఫిట్ కొట్టేస్తది. అంటే మన ప్రాఫిట్ అయితే ఎంతో కొంత పర్సెంటేజ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి వన్స్ మన ఎంసీఎక్స్ చూద్దామండి.